ఫ్రిడ్జ్లోని ఐసులు ఏమన్నా ఉన్నటప్పుడు మాత్రం మనం పవర్ ఆఫ్ చేయక్కర్లేదు. ఎందుకంటే పవర్ మనం ఆఫ్ చేస్తామనుకోండి ఐసులు కరిగిపోతాయి. అందుకని ఫ్రిడ్జ్లోని ఐసులు మాత్రం ఉండేటప్పుడు పవర్ ఆఫ్ చేయకుండా ఆ రోజు వదిలేయడమే. మిగతాప్పుడు 2 అవర్స్ ఆఫ్ చేసుకున్నా మనకి కరెంటు కలిసి వస్తుంది. మన ఫ్రిడ్జ్కి కానీ మనకి దేనికి కానీ లోన్ ఐటమ్స్ కానీ దేనికి డ్యామేజ్ అవ్వదు. ఓకే, కరెంటు మనం ఆదా చేసుకుంటే సరిపోదు. ఇప్పుడు జనరేషన్ అంతా ఎక్కువ కరెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏసీ, కూలరు, తర్వాత కరెంటు కుక్కర్లు, సెల్ ఛార్జింగ్లు, ప్రతిదీ కూడా ఎక్కువ కరెంటే యూసింగ్ ఎక్కువ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మనము కరెంటు మనం వాడుకునేది తక్కువగా చేసుకుంటే మనకి ఈ జనరేషన్కే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్కి ఆ జనరేషన్ కూడా కరెంట్ అనేది బాగా వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మనము ఆదా చేస్తే వాళ్ళు కూడా మన పిల్లలే కాబట్టి, మన తర్వాత తరం వాళ్ళే కాబట్టి హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కరెంట్ వోల్టేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కూడా యూసింగ్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఈ అన్ని బల్బులు ఒకే మెయిన్ హాల్లోని బెడ్ లైట్ వేసుకొని మనం ఎక్కడ వర్క్ చేసుకుంటున్నామో అక్కడ మెయిన్ లైట్ వేసుకొని వర్క్ చేసుకుంటే ప్రతి రూమ్లో కాకుండా ఒక్క దగ్గర వేసుకుంటే మనకి అలాగా కరెంటు సేవ్ అవుతుంది. ఇలా సేవ్ చేయడం వల్ల మనకి మన నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ జనరేషన్ కూడా కరెంట్ అనేది బాగా వోల్టేజ్ అనేది బాగా ఎక్కువగా యూసింగ్ అనేది ఉంటుంది, బాగా వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలాగ మనం తక్కువ చేసుకుని మన కరెంట్ బిల్ అనేది కూడా తక్కువగా వస్తుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.